ఈనాటి రైతు సదస్సుకు హాజరైన రైతు సోదర సోదరీమణులకు ది పియనీర్స్ అసోసియేషన్ భద్రాచలం హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది. పూర్వీకుల కాలం నుండి మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఓసారి చూద్దాం. మన భారత ఉపఖండంలో వ్యవసాయం ఆదికాలమైన వేదకాలము నుండి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినట్లు వేదాల వల్ల తెలుస్తుంది. వేదాలలో వ్యవసాయానికి సంబంధించి సంపూర్ణ సాంకేతికత మరియు విజ్ఞానము లిఖించబడింది. ఋషులు వ్యవసాయములో కూలంకుషంగా పరిశోధనలు చేసి పర్యావరణాన్ని కాపాడుతూ ఆహార అవసరాలకు, వైద్యానికి, పంటల సాగు, వృక్షాల పెంపకము, భూమి సారాన్ని బట్టి వ్యవసాయానికి పనికి వచ్చే నేలల గురించి మరియు పనికిరాని నేలల గురించి కూడా ఆనాడే చక్కగా వివరించారు. వరహామిహర మహారుషి తన బృహత్ సంహితలో వర్షములను లెక్కకట్టే ప్రామాణికము ద్రోణాను సిద్ధాంతీకరించడం జరిగింది. ఆ సిద్ధాంతము ఆనాటి నుండి నేటి వరకు వర్ష సూచనలు తెలుసుకోవడానికి వాడుకలో ఉంది. కృషి ఆయుర్వేదంలో చెట్లను నాటటం, వాటి పద్ధతులు, నారుమల్లు పెంచటం మరియు అంట్లు కట్టటం, వ్యవసాయంలో చీడపీడల నివారణ మార్గాలను, మొక్కలు సూర్యరశ్మిని ఉపయోగించుకుని ఎలా కిరణజన్య సంయోగ క్రియ జరుపుతాయి అని వివరించటం జరిగింది. మన వేదకాలములో గోధుమలు, బార్లీ మరియు ఇతర చాలా రకాల పండ్లు సాగు చేసినట్లు లిఖించబడినది. వేదాలలో ప్రకృతిలోని ప్రతి మొక్క యొక్క ఉపయోగం గురించి వివరించబడింది. అంతేకాకుండా మొక్కలలో ప్రతి భాగము మరియు మొక్క విధులు నిర్వహణ గురించి చెప్పబడినది. నాటి వ్యవసాయము, రైతు జీవన విధానం గురించి పరిశీలిస్తే బ్రతకలేక బడిపంతులు అన్నారు, కాని బతకలేక రైతు అని ఏనాడు అనలేదు. రైతు ఎప్పుడూ రాజుగానే వెలిగాడు. రైతే రాజు అని అనడం ఆనాటి వ్యవసాయ విధానము ఆధారంగా సబబైనదే. గ్రామాలలో వ్యవసాయంలో పనిచేసేవారు పొద్దున్నే రైతు ఇంటి ముందుకు వచ్చి పని లేనప్పుడు పొలములో పనిచేయడానికి వస్తాము అని అడిగి పనిచేసేవారు. ఆహార ధాన్యాలు, సరుకులు లేనప్పుడు రైతు ఇంట్లో నుండి ఆహార ధాన్యాలు, పప్పులు, మిరపకాయలు లాంటి నిత్యావసర సరుకులు రైతు దగ్గర నుంచి అడిగి తీసుకునేవారు. రైతులు కూడా ప్రేమపూర్వకంగా వారి ఇబ్బందులను అర్థం చేసుకుని సర్దుబాటు చేసేవారు. ఆహార దినుసులు తీసుకున్నవారు వచ్చి పనిచేసి ఆ రుణం తీర్చుకునేవారు. అదేవిధంగా కులవృత్తుల వారు వడ్రంగి పని, కుమ్మరి పని, చేనేత పని చేసేవారంతా కూడా రైతు పండించే పంటలపై ఆధారపడి ఉండేవారు. పండిన పంటలు అమ్మమని వ్యాపారులు గోనె సంచులలో అడ్డ, తవ్వలు, మానికలు వేసుకుని రైతు సోదరుల ఇండ్ల చుట్టూ తిరిగి గీమాలేవారు. రైతులు మరియు రైతు ఇండ్లలోని మహిళలు ఇప్పుడే అమ్మము అని పంపించేవారు. 1-2 సార్లు అమ్మమని అడిగితే కసురుకునేవారు. లేదా ధర ఎంత ఇస్తావ్ అని డిమాండ్ చేసేవారు. వారు అనుకున్న ధర వస్తేనే అమ్మేవారు. పొలములో పనిచేసినందుకు వెనివాళ్లకు పండిన పంట నుండి వస్తు రూపంలో ఇచ్చేవారు. వారికి కూడా ధాన్యము, పప్పులు మొదలైన నిత్యావసరాలు అవసరమే కదా. రెండవ ముఖ్య అంశము, ప్రతి రైతు సోదరులు ప్రధాన పంటలతో పాటు గృహ వాడుకలో అవసరమయ్యే కలప మొక్కలను, పండ్ల చెట్లను, పప్పు దినుసులతో పాటు ఎన్నో రకాల పంటలు, కూరగాయలు, ఉల్లిగడ్డలు, వేరుశెనగ లాంటి పంట వేసుకునేవారు. మన దేశ సంస్కృతికి వ్యవసాయమే మూలాధారం. ప్రపంచానికి వ్యవసాయాన్ని మరియు సంస్కృతిని వేదాల ద్వారా, ఆయుర్వేద గ్రంథాల ద్వారా ప్రపంచానికి అందించిన దేశం మన భారతదేశం. ప్రపంచానికి నాగరికతను పరిచయం చేసిన దేశం మన భారతదేశం. వ్యవసాయం అంటే వృత్తి కాదు, వ్యవసాయం అంటే మా జీవన విధానం అని ఈ ప్రపంచానికి చాటి చెప్పిన దేశం మన భారతదేశం. అలాంటి మహోన్నత దేశం, మహోన్నతమైన వ్యక్తి మన రైతన్న నేడు ఎలాంటి కష్టాల్లో ఉన్నాడో ఓసారి చూద్దాం. రైతే దేశానికి వెన్నెముక అని అంటారు, కాని ఇప్పుడా వెన్నెముకే విరిగిపోతోంది. రైతుకు కనీస ఆదాయం కూడా ఉండడం లేదు. 10 మందికి అన్నం పెట్టే రైతన్న తాను రోజుకు 3 పూట్ల 4,000 నోట్లో పెట్టుకోలేకపోతున్నాడు. పిల్లలకు సరైన చదువులు చెప్పించే పరిస్థితి కూడా ఉండట్లేదు. ఆరుగాలం కష్టపడి పొలంలో ఎండనక, వాననక, పగలనక, రేయనక నిరంతరాయంగా కష్టపడినా దానికి తగిన ఫలితం రావడం లేదు. గిట్టుబాటు ధర కాదు కదా, కనీసం మద్దతు ధర కూడా లభించడం లేదు. ఈ ప్రపంచంలో ఏ వస్తువు తయారు చేసే వాళ్ళైనా దాని ఉత్పత్తి కోసం అయినా ఖర్చు దగ్గర నుంచి మార్కెటింగ్ వరకు వీటన్నింటితో పాటు తమ లాభాలు కూడా వేసుకుని ఒక ధరను నిర్ణయించి అమ్ముతారు.
అంటే ఆ వస్తువు ధరను వాళ్లే నిర్ణయిస్తారు. అందుకే పావలా అర్ధ రూపాయి తయారీ ఖర్చు ఉండే వస్తువులు వినియోగదారుల వరకు వచ్చేసరికి 10 రూపాయలవుతున్నాయి. గుండు సూది నుంచి మోటారు కారు వరకు ఇదే సిద్ధాంతం అమలవుతుంది. కానీ ఒక్క వ్యవసాయోత్పత్తుల విషయంలో మాత్రం ఇది అమలు కావడం లేదు. హరిత విప్లవానికి పూర్వం ప్రతి రైతు ఇంట్లో పశువులు తప్పనిసరిగా ఉండేవి. పాడి లేకుండా పంటలు ఉండేవి కావు. అందువలననే పాడి పంట అంటుండేవారు. పంట వ్యర్థాలను పశువుకు అందిస్తూ, పశువు వ్యర్థాలను పంటలకు అందిస్తూ కుటుంబ సభ్యులందరూ కలిసి శ్రమిస్తూ తమ శ్రమనే పెట్టుబడిగా పెట్టి ఆరోగ్యకరమైన దిగుబడులు సాధిస్తూ ఆనందంగా ఆరోగ్యంగా జీవితాలను గడుపుతుండేవారు. హరిత విప్లవంలో భాగంగా వ్యవసాయంలో రసాయనాలు ప్రవేశపెట్టడంతో రైతులు మెల్లమెల్లగా సేంద్రియ సాగుకు దూరమవుతూ రసాయనాలకు దగ్గరవుతూ ఒకానొక దశలో పూర్తిగా రసాయనాల మీద ఆధారపడుతూ పంటను సాగు చేసే పరిస్థితులు నెలకొన్నవి. రసాయనాల ఉపయోగం పెరుగుతుండటంతో పరోక్షంగా రైతులు పాడికి మరియు శ్రమకు దూరంగా జరుగుతూ రావడం జరిగిపోయింది. ఈ పరిణామాల వలన పంటల సాగులో రసాయనాల వినియోగం విచక్షణారహితంగా జరిగి రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోవడంతో పాటు నేల, నీరు, గాలి కలుషితమై వాతావరణ కాలుష్యం పెరగడంతో పాటు విష రసాయన అవశేషాలు ఉన్న ఆహార పదార్థాలు తిన్న ప్రజల ఆరోగ్యాలు కూడా రోజు రోజుకు క్షీణిస్తూ రోగాల బారిన పడుతున్నారు. ఆహార భద్రతను సాధించే లక్ష్యంతో ప్రవేశపెట్టబడిన హరిత విప్లవం ఆహార ఉత్పత్తిని సాధించి అన్నదాతలను కోల్పోయింది. హరిత విప్లవం ప్రవేశించిన తరువాత రైతులు తమ వ్యవసాయంలో రసాయనాలను ఉపయోగించడంతో పాటు వరి, గోధుమ లాంటి అధిక నీటి పంటల బాట మరియు హైబ్రిడ్ విత్తనాల బాట పట్టడం జరిగింది. ఈ పరిణామాలతో మన సంప్రదాయ పంటలకు మరియు సంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు దూరమవ్వడం జరిగింది. ఈ పరిణామంలో అనేక మార్పులు సంభవించడం, మారిన పద్ధతుల వలన గాలి, నీరు, వాతావరణం కలుషితమవడంతో పాటు ప్రజలు అనారోగ్యం బారిన పడటం, ఆసుపత్రి ఖర్చులు ఎక్కువగా భరించవలసి రావడం ప్రస్తుత సమాజంలో సర్వసాధారణమైపోయింది. ఎన్ని రకాల ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వెనుకకు తగ్గకుండా మొండి ధైర్యంతో రైతులు సేద్యం కొనసాగిస్తున్నారు. కాబట్టే మనందరికీ ఈ మాత్రం అన్నమైనా దొరుకుతున్నది. వారు కూడా విరక్తి చెంది ఒక ఏడాది కాడి పడేస్తే మన దేశంలో ఉన్న 132 కోట్లకు పైగా జనాభా గతి అధోగతి కాక తప్పదు. వ్యవసాయ రంగాన్ని ఇతర పరిశ్రమలతో సమానంగా పరిగణించి రైతుకు ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం కల్పించి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ప్రస్తుతం మన దేశంలో నెలకొని ఉన్న పరిస్థితుల్ని గమనిస్తే అంతా ఒక చెరిగిన కలలా అనిపించక మానదు. ఒకనాటి వైభవం నిజమే కలగా మారి ఆ స్వరూపాల్ని సాకారం చేసుకుందామని రేయింబవళ్ళు స్వప్న సంచారం గావిస్తున్న దేశమిది. రైతన్న ఒక్క క్షణం ఆలోచించు. కష్టాల సాగు కడగండ్లు మిగిల్చినా రైతులు గుండె నిబ్బరం చేసుకోవాలి. ఒక్కసారి కుటుంబం గురించి ఆలోచించుకోవాలి. భార్య పిల్లల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించుకోవాలి. కష్టాలు ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. దేశానికి అన్నం పెట్టే రైతన్నే అధైర్యపడితే ఈ సమాజానికి మెతుకు దొరకదు. ఇప్పటికీ ఎక్కడో ఓ చోట రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. అందుకే రైతన్నలు బతికి సాధించాలని మేధావులు, స్వచ్ఛంద సంస్థలతో పాటు ద పయనీర్స్ అసోసియేషన్ భద్రాచలం కూడా కోరుకుంటోంది. ఇక చివరిగా మా విన్నపం ఏమనగా, వ్యవసాయాన్ని ఒక మోస పద్ధతిలో కాకుండా మారుతున్న పరిస్థితులను పరిశీలించుకుంటూ అవకాశం ఉన్నంత వరకు ఆ వచ్చే మార్పులను ఆకలింపు చేసుకుంటూ పంటల సాగు కొనసాగించగలిగినప్పుడే రైతు నిలదొక్కుకోగలడు. అలా కాకుండా ఒకే మోస పద్ధతిని గుడ్డిగా పాటించినట్లయితే వ్యవసాయంలో విజయం సాధించడం కష్టమవుతుంది. ప్రస్తుతం మారుతున్న కాలమాన పరిస్థితులు మరియు సాంకేతిక అభివృద్ధి చెందిన నేటి పరిస్థితులలో సమాచారం చాలా వేగవంతంగా ప్రపంచ నలుమూలలకు చేరుతుంది. ఈ పరిణామాన్నే వ్యవసాయంలో ఉపయోగకరంగా రైతులు మలచుకుంటే వ్యవసాయం దండగని, ఈ రంగంలో ఒడిదుడుకులను ఎదుర్కోలేక వృత్తిని విడిచి వెళుతున్న వారికి ఇది దండగ కాదు, పండుగ అని నిరూపించే అవకాశాన్ని ది పయనీర్స్ అసోసియేషన్ వారికి ఇవ్వాల్సిందిగా, అలాగే నూతన వ్యవసాయ విధానాలను ప్రతి ఒక్క రైతు చేపట్టి ఆర్థిక పరిపూర్ణతను సాధించడంతో పాటు భవిష్యత్తు తరాలకు పూలబాట వేస్తారని అభిలషిస్తూ, ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి అరిష్టం అంటారు మన పెద్దలు.
మరి రైతు ఏడిస్తే దేశానికి సమస్త ప్రాణికోటికి ఎంత నష్టం. అందుకే రైతు బాగుండాలని, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని అభిలషిస్తూ ఈ మాటలను శ్రద్ధగా మనసు పెట్టి విన్న మీకు హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుతూ మీ పయనీర్స్ అసోసియేషన్ భద్రాచలం.